మీకు పిల్లలకి పిల్లలకి ఏం చేయాలి ఫుడ్ అర్థం కాకుండా పిల్లలకి ఇలా గోధుమ ఆయిల్ పిల్లలు ఫస్ట్ నేను గీ వేసుకున్నాను. గీ వేసుకుని గోధుమ వేసుకున్నాను. ఇదేమో మా అన్నమాట. ఇదేమో మా పెద్దవాళ్ళకి ఎట్ ఏ టైం వాళ్ళకి మనకి అయిపోతుంది ఫుడ్. సో ఇది మన స్టైల్లో చేసుకోవాలి. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఫస్ట్ నేను యాడ్ చేసి గోబీ యాడ్ చేస్తాను. దెన్ ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ ఇంకా పొటాటో యాడ్ చేసుకున్నాను. పొటాటో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసుకున్నాను. పొటాటో ఎంత పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనకు కావాలంటే బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ యాడ్ చేసాను. దీన్ని ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. దీంట్లో ఇలాగే తుంచేసి వేయాలి. అలాగే స్లిప్స్ చేసి వేస్తే వాళ్ళకి కారం అవుతుందన్నమాట. సో మనం కొంచెం కొంచెం ఇట్లా వాళ్ళకి స్పైస్ యాడ్ చేస్తే వాళ్ళకి స్పైస్ అనేది అలవాటు అయిపోతుంది. మనం ఒకేసారి ఇట్లా వాళ్ళకి పేస్ట్ లాగా చేసి లైక్ స్లిట్స్ చేసి వేస్తే వాళ్ళకి కారం అవుతుంది అనమాట. సో ఇలా తుంచి వేసేయాలి సరిపోతుంది. మనం ఇంకా సాల్ట్ కొంచెమే వేయాలి పిల్లలు కదా. సో రోడ్ సాల్ట్ పింక్ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాతకి ఇంట్లో వాటర్ యాడ్ చేస్తాను. క్వాంటిటీ తగ్గట్టు రైస్ ఎంతమంది పిల్లలకి అయితే క్వాంటిటీ దాని తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. సో నేను వాటర్ కొన్ని 2 kidsకి వాటర్ వేసుకున్నాను. దాని తర్వాత అది బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసి కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఎట్ ఏ టైం పిల్లలకి అయిపోతుంది, మనకి కూడా అయిపోతుంది అన్నమాట కర్రీ. సో నువ్వు ప్లాన్ ఏం చేయాలి అని అనుకునే బదులు సో మనం ఏం చేసుకుంటున్నామో దాంట్లోనే పిల్లలకి డిఫరెంట్గా చేసి పెట్టాలి. దీంట్లోనే మనం పప్పు కూడా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఎర్రపప్పు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బియ్యంతో పాటు. సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్. పిల్లలకి ప్రోటీన్ కూడా అందినట్టు ఉంటుంది. సో నేను ఇప్పుడు ఓన్లీ రైస్ వేస్తున్నాను. కుక్కర్ పెట్టాను. 2-3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇలా కిచిడి లాగా మన ఫుడ్ అనేది బాగా మ్యాష్ అయిపోయి రెడీగా ఉంటుంది. ఇది 1 to 2 years పిల్లలకి ఎవరికైనా తినిపించవచ్చు. సో వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్ ఇష్టం కాబట్టి కొంచెం సాఫ్ట్గా చేసి దీంట్లో కర్డ్ యాడ్ చేసుకుంటాం. కొంచెం థిక్గా అయింది అనుకోండి కర్డ్ యాడ్ చేసి తినిపించవచ్చు. థ్యాంక్ యూ.